హలో ఫ్రెండ్స్, లాస్ట్ వీక్ స్ట్రేంజర్ థింగ్స్ ఫైనల్ సీజన్కి సంబంధించిన టీజర్తో పాటు మోటల్ కాంబాట్ 2 అండ్ ట్రాన్ ఆర్ఎస్ మూవీస్కి సంబంధించిన ట్రైలర్స్ కూడా రిలీజ్ అయ్యాయి. ఈ ట్రైలర్స్ చాలా బాగున్నాయి. ముఖ్యంగా మోటల్ కాంబాట్ 2 మూవీ ట్రైలర్ అయితే సూపర్గా ఉంది. చూస్తుంటే మొదటి పార్ట్ కంటే కూడా ఈ సీక్వెల్ మూవీ చాలా బాగుండేటట్టుగా కనిపిస్తుంది. ఈ ట్రైలర్ ఎక్కువగా కర్ల్ అర్బన్ జానీ కేజ్ మీద ఫోకస్ అయి ఉంది అండ్ అతను ఆ క్యారెక్టర్కి పర్ఫెక్ట్గా సూట్ అయ్యాడు. అండ్ ఈ ట్రైలర్లో ఉన్న ఫ్యాటిలిటీస్ గేమ్లో కనిపించే ఫ్యాటిలిటీస్కి చాలా యాక్యురేట్గా ఉన్నాయి. యాక్షన్ సీన్స్ కూడా చూడడానికి చాలా బాగున్నాయి. అలాగే మొదటి పార్ట్లో కనిపించని కొన్ని న్యూ క్యారెక్టర్స్ కూడా మనకు ఈ ట్రైలర్లో కనిపించాయి. మొత్తానికైతే ఈ ట్రైలర్ మూవీపై హైప్ని పెంచింది. ట్రైలర్ ఎండింగ్లో వచ్చే గెట్ ఓవర్ హియర్ ఫ్యాటిలిటీ అండ్ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అయితే ప్యూర్ గూస్ బంప్స్. ఇంతకుముందు ఈ మూవీ టెస్ట్ స్క్రీనింగ్స్ జరిగినప్పుడు మూవీని చూసిన ఆడియన్స్ నుంచి అవెంజర్స్ ఎండ్ గేమ్కి వచ్చిన రెస్పాన్స్ వచ్చిందని ఈ మూవీ రైటర్ చెప్పినప్పుడు మరీ ఆ రేంజ్ రియాక్షన్స్ ఎందుకు వస్తాయని చాలామంది డౌట్ పడ్డారు. అండ్ ఇప్పుడు ఈ ట్రైలర్ చూస్తుంటే అతను చెప్పింది నిజమే అని అనిపిస్తుంది. అండ్ ఈ మూవీ పక్కా బ్లాక్ బస్టర్ అయ్యేలా కనిపిస్తుంది. మొదటి పార్ట్ని డైరెక్ట్ చేసిన సైమన్ మెక్వెడే ఈ సెకండ్ మూవీని కూడా డైరెక్ట్ చేశాడు. అండ్ ఈ మూవీ అక్టోబర్ 24న రిలీజ్ అవబోతుంది. ఇక ట్రాన్ ఆర్ఎస్ ట్రైలర్ విషయానికి వస్తే ఈ ట్రైలర్ కూడా బాగానే ఉంది, కానీ నాకు అంత గ్రేట్గా అనిపించలేదు. బట్ విజువల్స్ అయితే చాలా బాగున్నాయి. బిగ్ స్క్రీన్లో ఈ ఎఫెక్ట్స్ ఐ ఫీస్ట్గా ఉండవచ్చు. ట్రాన్ ఫ్రాంచైజీ నుంచి వస్తున్న థర్డ్ మూవీ ఇది. ఈ మూవీలో డిజిటల్ రియల్మ్ అయిన గ్రేట్ రియల్ వరల్డ్లోకి రావటాన్ని మనకు చూపించబోతున్నారు. ఈ మూవీలో ఐరెస్గా జెరెడ్ లెటో నటించాడు. ఈ మూవీ అక్టోబర్ 10న రిలీజ్ అవబోతుంది. సో ఈ రెండు మూవీస్ కూడా అక్టోబర్లోనే రిలీజ్ అవబోతున్నాయి. అలాగే సూపర్ మ్యాన్ బాక్స్ ఆఫీస్ విషయానికి వస్తే ఈ మూవీ ఓపెనింగ్ వీకెండ్లో ఎక్స్పెక్ట్ చేసినట్టుగానే $217 మిలియన్ కలెక్ట్ చేసింది. జూలై 19 నాటికి వచ్చిన కలెక్షన్స్ ప్రకారం ఈ మూవీ వరల్డ్ వైడ్గా $337 మిలియన్ కలెక్ట్ చేసింది. యాజ్రా మిల్లర్ ఫ్లాష్ మూవీ యొక్క లైఫ్ టైం కలెక్షన్స్ను ఈ మూవీ 7 రోజుల్లోనే క్రాస్ చేసింది. ఈ వీక్ కంప్లీట్ అయ్యేసరికి ఈ మూవీ $400 మిలియన్ కలెక్ట్ చేయవచ్చని అంచనా వేస్తున్నారు. ఇక ఇండియాలో ఈ మూవీ 37 కోట్లు కలెక్ట్ చేసింది. ఇక జురాసిక్ వరల్డ్ రీబర్త్ మూవీ విషయానికి వస్తే ఈ మూవీ ఇప్పటివరకు వరల్డ్ వైడ్గా $575 మిలియన్ కలెక్ట్ చేసింది. ఇక ఇండియాలో అయితే ఈ మూవీ ఏకంగా 100 కోట్లు కలెక్ట్ చేసింది. సో ఈ ఇయర్ మిషన్ ఇంపాసిబుల్ ఫైనల్ రికార్డింగ్ మూవీ తర్వాత ఇండియాలో 100 కోట్లు కలెక్ట్ చేసిన హాలీవుడ్ మూవీ ఇదే. అలాగే జేమ్స్ గన్ రీసెంట్గా ఒక పాడ్కాస్ట్లో మాట్లాడుతూ అతను హెన్రీ క్యావిల్తో సూపర్ మ్యాన్గా తనను రీప్లేస్ చేసినట్టుగా చెప్పిన విషయం గురించి మాట్లాడాడు. జేమ్స్ గన్ పీటర్ సాఫ్రాన్లు డీసీ స్టూడియోస్ని టేక్ఓవర్ చేసే డీల్ క్లోజ్ అయినప్పుడే బ్లాక్ ఆడమ్ మూవీ రిలీజ్ అయి హెన్రీ క్యావిల్ సూపర్ మ్యాన్గా మళ్ళీ కనిపించబోతున్నాడని అనౌన్స్ అయింది. జేమ్స్ గన్ అండ్ పీటర్ సాఫ్రాన్లు డీసీ స్టూడియోని సూపర్ మ్యాన్ మూవీతో మళ్ళీ ఫ్రెష్గా స్టార్ట్ చేయడమే కరెక్ట్ అని భావించి ముందుకు వెళ్లాలని అనుకున్నారు. అయితే అదే సమయంలో హెన్రీ క్యావిల్ సూపర్ మ్యాన్గా మళ్ళీ తిరిగి రావడంతో వారికి ఏం చేయాలో అర్థం కాలేదు. అండ్ జేమ్స్ గన్ హెన్రీ క్యావిల్తో సూపర్ మ్యాన్గా తనని రీప్లేస్ చేస్తున్నారని చెప్పడం టెరిబుల్ అని, నిజంగా అది దురదృష్టకరమని అతను అన్నాడు. అండ్ ఈ పాడ్కాస్ట్లోనే జేమ్స్ గన్ తన డీసీ యూనివర్స్లో సూపర్ మ్యాన్ రోల్లో కాకుండా ఏదో ఒక డిఫరెంట్ క్యారెక్టర్లో హెన్రీని చూపించడానికి అతను చాలా ఇంట్రెస్ట్గా ఉన్నట్టు కూడా చెప్పాడు. ఇలా ఇతను చెప్పడంతో చాలామంది ఫ్యాన్స్ కూడా హెన్రీని సూపర్ మ్యాన్ ఈవిల్ వర్షన్ అయిన అల్ట్రామ్యాన్గా చూపించమని, అలాగే డీసీ యూనివర్స్లో ఇంకా బ్యాట్మ్యాన్ రోల్లో ఎవరు నడిచబోతున్నారో కన్ఫర్మ్ అవ్వలేదు కాబట్టి హెన్రీని డీసీ యూనివర్స్ బ్యాట్మ్యాన్గా చూపించమని చాలామంది ఫ్యాన్స్ కోరుతున్నారు. మరి ఒకవేళ హెన్రీ క్యావిల్ ఈ డీసీ యూనివర్స్లో కనిపిస్తే అతను ఏ క్యారెక్టర్లో కనిపిస్తే బాగుంటుందని మీరు అనుకుంటున్నారో కింద కామెంట్ బాక్స్లో రాయండి. అంతేకాకుండా ఈ పాడ్కాస్ట్లో జేమ్స్ గన్ డీసీ యూనివర్స్ వండర్ ఉమెన్ గురించి కూడా మాట్లాడుతూ అతను ఈ మూవీ గురించి చాలా ఎక్సైటెడ్గా ఉన్నట్టు చెప్పాడు. ప్రజెంట్ ఈ మూవీకి సంబంధించిన స్క్రిప్ట్ డెవలప్మెంట్లో ఉంది. అండ్ ఈ మూవీకి సంబంధించిన ప్రీ ప్రొడక్షన్ వర్క్ని ఇంకా స్పీడప్ చేస్తున్నారు. అలాగే హెచ్బిఓ నుంచి హ్యారీ పాటర్ సిరీస్ రాబోతుందని మనందరికీ తెలిసిన విషయమే. ఈ సిరీస్లో హ్యారీ పాటర్గా డామినిక్ మెక్లాఫ్లిన్ నడుస్తున్నాడు. ఈ మంత్ జూలై 14 నుంచి ఒరిజినల్ హ్యారీ పాటర్ మూవీస్ని ఎక్కడైతే షూట్ చేశారో అదే ప్లేస్లో అంటే వాట్ఫోర్డ్లోని వార్నర్ బ్రోస్ స్టూడియోస్లో ఈ సిరీస్ యొక్క షూటింగ్ స్టార్ట్ అయింది. ఈ సిరీస్ ప్రొడక్షన్కి సంబంధించిన ఫస్ట్ ఫోటో కూడా రిలీజ్ అయింది. ఆ ఫోటోలో డామినిక్ హ్యారీ పాటర్ అటైర్లో అండ్ ఫోర్ హెడ్ మీద స్కార్తో కనిపిస్తున్నాడు. ఈ లుక్లో ఇతన్ని చూస్తుంటే జేకే రోలింగ్ రాసిన హ్యారీ పాటర్ బుక్స్లో కనిపించిన హ్యారీ పాటర్ని చూస్తున్నట్టుగా అనిపించింది. అంత పర్ఫెక్ట్గా ఇతను ఈ క్యారెక్టర్కి సూట్ అయ్యాడు. అలాగే ఈ ఫోటోలో మీరు నిక్ ఫ్రాస్ట్ యొక్క హ్యాగ్రిడ్ లుక్ని చూడవచ్చు.
ఈ సిరీస్కి సంబంధించిన లీక్ అయిన సెట్ ఫోటోస్లో మనకు హ్యారీ పాటర్ని రైజ్ చేసే డస్లీ ఫ్యామిలీ మెంబర్స్ కనిపిస్తున్నారు. రిపోర్ట్ ప్రకారం ఈ సిరీస్ మొదటి సీజన్లో మొత్తం 6 నుంచి 8 ఎపిసోడ్స్ ఉండబోతున్నాయి. అండ్ జేకే రోలింగ్ రాసిన మొదటి బుక్ స్టోరీని ఈ ఫస్ట్ సీజన్లో మనకు చూపించబోతున్నారు. 2027లో ఈ సిరీస్ మన ముందుకు రాబోతుంది. అలాగే రిపోర్ట్ ప్రకారం టైకా వైటిటి జడ్జ్ డ్రెడ్ మూవీని డైరెక్ట్ చేయబోతున్నాడు. జడ్జ్ డ్రెడ్ ఇది ఒక పాపులర్ బ్రిటిష్ కామిక్ క్యారెక్టర్. ఈ క్యారెక్టర్ని బేస్ చేసుకొని ఇప్పటికే 2 లైవ్ యాక్షన్ మూవీస్ వచ్చాయి. 1995లో సిల్వెస్టర్ స్టాలోన్ ఈ క్యారెక్టర్లో నటించగా 2012లో కర్ల్ అర్బన్ ఈ క్యారెక్టర్లో నటించాడు. 2012లో వచ్చిన డ్రెడ్ మూవీ అయితే చాలా బాగుంటుంది. ముఖ్యంగా ఈ మూవీలోని స్లో మోషన్ యాక్షన్ సీక్వెన్సెస్ చాలా బాగుంటాయి. అయితే ఇది ఇంకా అఫీషియల్గా కన్ఫర్మ్ అవ్వలేదు. కాకపోతే ఇతనే ఈ మూవీని డైరెక్ట్ చేసే అవకాశాలు ఉన్నాయి. మరి ఈసారి డ్రెడ్గా ఎవరు నటిస్తారో చూడాలి. అలాగే మోటల్ కాంబాట్ గేమ్కి లాగానే పాపులర్ అయిన మరొక గేమ్ స్ట్రీట్ ఫైటర్. అండ్ ఈ గేమ్కి సంబంధించిన లైవ్ యాక్షన్ మూవీ రాబోతుంది. ఈ మూవీలో జేసన్ మోమోవా బ్లాంకాగా, నోవా సెంటినియో కెన్గా, ఆండ్రూ కోజీ ర్యూగా, క్యాలినా లియాంగ్ చన్లీగా, 50 సెంట్ బాల్రాగ్గా, డేవిడ్ డాస్మాల్చియన్ బైసన్గా, రోమన్ రైన్స్ అకుమాగా, హిరోకి గోటో హోండాగా నటించబోతున్నారు. అండ్ ఇప్పుడు వీరితో పాటు మన ఇండియన్ యాక్టర్ అయిన విద్యుత్ జంవాల్ డాల్సిమ్ అనే క్యారెక్టర్లో నటించబోతున్నాడు. ఈ మూవీతో ఇతను హాలీవుడ్లోకి ఎంటర్ అవబోతున్నాడు. అలాగే గాడ్జిలా ఫ్యాన్స్కు గుడ్ న్యూస్. రిపోర్ట్ ప్రకారం టోహో 3 న్యూ గాడ్జిలా మూవీస్ని డెవలప్ చేస్తుంది. వీటిలో గాడ్జిలా -1 మూవీకి సంబంధించిన సీక్వెల్ ఆల్రెడీ కన్ఫర్మ్ అవగా ఇప్పుడు ఈ 3 ప్రాజెక్ట్స్లో షిన్ గాడ్జిలా యొక్క సీక్వెల్ కూడా యాడ్ అయింది. అండ్ మరొక అన్టైటిల్ ప్రాజెక్ట్కి సంబంధించి ఇంకా ఎలాంటి డీటెయిల్స్ రివీల్ అవ్వలేదు. గాడ్జిలా -1 అండ్ షిన్ గాడ్జిలా మూవీస్ జపాన్లో చాలా పెద్ద హిట్స్ అయ్యాయి. గాడ్జిలా -1 మూవీ అయితే యుఎస్ఏలో కూడా చాలా పెద్ద హిట్ అయింది. అండ్ ఆ మూవీకి ఆస్కార్ అవార్డు కూడా వచ్చింది. అలాగే నితేష్ తివారీ రామాయణ మూవీ అనౌన్స్ అయినప్పటి నుంచి ఈ మూవీపై భారీ అంచనాలు ఏర్పడ్డాయి. పైగా ఈ మూవీలో రణబీర్ కపూర్, యష్, సన్నీ డియోల్, సాయి పల్లవి, కాజల్ అగర్వాల్ లాంటి స్టార్ క్యాస్ట్. అండ్ కొన్ని రోజుల క్రితం మూవీకి సంబంధించి రిలీజ్ అయిన రామాయణ ది ఇంట్రొడక్షన్ వీడియో ద్వారా ఈ మూవీపై అంచనాలు ఇంకా పెరిగాయి. ఈ మూవీ 2 పార్ట్స్గా మన ముందుకు రాబోతుంది. మొదటి పార్ట్ నెక్స్ట్ ఇయర్ నవంబర్ 8న, సెకండ్ పార్ట్ 2027 దీపావళికి రిలీజ్ అవబోతున్నాయి. ఇక కొన్ని రోజుల క్రితం ఈ మూవీ ప్రొడ్యూసర్ అయిన నమిత్ మల్హోత్రా ఒక పాడ్కాస్ట్లో మాట్లాడుతూ ఈ రామాయణ మూవీస్ యొక్క బడ్జెట్ని రివీల్ చేశాడు. ఈ 2 మూవీస్ని 4,000 కోట్ల రూపాయలతో తీయబోతున్నారు. అంటే ఈ 2 మూవీస్ని అవతార్ 2 మూవీకి పెట్టినంత బడ్జెట్తో తీస్తున్నారు. కాబట్టి ఈ 2 మూవీస్ కూడా భారీ స్కేల్లో ఉండబోతున్నాయి. అలాగే నెట్ఫ్లిక్స్ నుంచి కొన్ని అప్డేట్స్ ఉన్నాయి. 90sలలో పాపులర్ అయిన షోస్లలో కెప్టెన్ ప్లానెట్ షో కూడా ఒకటి. నాకు తెలిసి ఈ షో గురించి ప్రతి 90s కిడ్ కూడా చూడకపోయినా కనీసం వినే ఉంటారు. అండ్ నెట్ఫ్లిక్స్ ఈ యానిమేషన్ సిరీస్ని లైవ్ యాక్షన్ సిరీస్గా తీయబోతుంది. ఈ షో ఎలిమెంట్స్ని కంట్రోల్ చేసే 5 టీనేజర్స్ చుట్టూ ఉంటుంది. అండ్ వారు తమ పవర్స్ని కంబైన్ చేసినప్పుడు కెప్టెన్ ప్లానెట్ అనే ఒక సూపర్ హీరోని సమ్మన్ చేస్తారు. అతను ఎన్విరాన్మెంట్ని క్లీన్ చేసే ప్రయత్నంలో పొల్యూషన్తో ఫైట్ చేస్తూ ఉంటాడు. అండ్ ఈ యానిమేషన్ సిరీస్ కూడా చాలా బాగుంటుంది. అలాగే అసాసిన్స్ క్రీడ్ గేమ్ గురించి మీ అందరికీ తెలిసే ఉంటుంది. 2016లో ఈ గేమ్ని బేస్ చేసుకొని లైవ్ యాక్షన్ మూవీ ఒకటి వచ్చింది. అయితే ఆ మూవీకి అంత మంచి రెస్పాన్స్ రాలేదు. అండ్ గత కొన్ని ఇయర్స్ నుంచి నెట్ఫ్లిక్స్ ఈ అసాసిన్స్ క్రీడ్ లైవ్ యాక్షన్ సిరీస్ని తీయడానికి ప్లాన్ చేస్తుంది. అండ్ ఫైనల్లీ ఇప్పుడు ఈ లైవ్ యాక్షన్ సిరీస్కి నెట్ఫ్లిక్స్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. వెస్ట్ వరల్డ్ సిరీస్కి ప్రొడ్యూసర్ అయిన రాబర్ట్ ప్యాటినో అండ్ హ్యాలో సిరీస్కి ప్రొడ్యూసర్ అయిన డేవిడ్ విన్నర్లు ఈ సిరీస్కి షో రన్నర్స్గా ఉండబోతున్నారు. అలాగే మరికొన్ని రోజుల్లో ఫ్యాంటాస్టిక్ 4 ఫస్ట్ స్టెప్స్ మూవీ మన ముందుకు రాబోతుంది. అండ్ ఈ మూవీలో కనిపించబోయే పోస్ట్ క్రెడిట్ సీన్ నుంచి నేను చాలా వెయిట్ చేస్తున్నాను. అండ్ రిపోర్ట్ ప్రకారం మార్వెల్ స్టూడియోస్ ఈ మూవీలోని పోస్ట్ క్రెడిట్ సీన్లో క్రిస్ ఎవాన్స్, స్టీవ్ రోజర్స్ యొక్క నోమాడ్ వర్షన్ని చూపించాలని ముందనుకుంది. మార్వెల్ కామిక్స్లో స్టీవ్ రోజర్స్ అమెరికా గవర్నమెంట్ మీద నమ్మకం కోల్పోయిన తర్వాత స్టీవ్ రోజర్స్ కెప్టెన్ అమెరికాగా ఉండడం మానేసి నోమాడ్ అనే పేరుతో అమెరికా ఫ్లాగ్ లేకుండా న్యూ కాస్ట్యూమ్ని వేసుకొని సూపర్ హీరోగా క్రైమ్తో ఫైట్ చేస్తాడు. సో ఆ వర్షన్ యొక్క స్టీవ్ రోజర్స్ ఈ మూవీ పోస్ట్ క్రెడిట్ సీన్లో వచ్చి ఫ్యాంటాస్టిక్ 4ని ఫాన్ చేయడాన్ని ఈ మూవీ పోస్ట్ క్రెడిట్స్లో చూపించాలని ముందనుకున్నారు. అయితే ఆ తర్వాత దానిని వేరే సీన్తో రీప్లేస్ చేశారు. మా ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి. మా ఛానల్ని మీరు ఇంకా సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే ప్లీజ్ మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మా వీడియోస్ నోటిఫికేషన్ రూపంలో మీకు ఎప్పటికప్పుడు అప్డేట్స్గా రావాలంటే పక్కనున్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి.